వెల్కమ్ టు కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి స్వాగతం. మరి ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ, మరి ఆందోళనను తొలగించే 48 పాఠాలు మనందరి కోసం అందించినటువంటి షణ్మియో మసునో గారికి మన యొక్క ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ, మరి వారందరినీ మన లోపలికి ఆహ్వానించుకుంటూ, వారి యొక్క జ్ఞానము మనందరిలో మరి అణువణువులో ఇంకిపోవాలని, అందుకు కావాల్సినటువంటి శక్తిని, అవగాహనను మనకు అందించమని కోరుకుంటూ, మరి ఈ రోజు స్వాధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. మరి ప్రతిరోజు కూడా ఆందోళనను తగ్గించేటువంటి కొన్ని అద్భుతమైన పాయింట్స్ తెలుసుకుంటున్నాము. మరి నిన్నటి రోజున మరి మీ యొక్క సంబంధాలను గౌరవించండి. అలాగే మంచి మంచి సంబంధాలను కలిగి ఉండండి. మరి ఇతరులతో మరి వినయంగా, అణుకువగా ఉండండి. ఎక్కువగా తార్కికంగా వెళ్ళకండి. కనీసము రోజుకు 10 నిమిషాలు అయినా ప్రకృతిలో గడపండి అన్నటువంటి అద్భుతమైన పాయింట్స్ నిన్నటి రోజున తెలుసుకున్నాము. ఈ రోజున మరికొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ప్రజలు మనం ఎవరైతే కలుసుకుంటామో వాళ్ళు మళ్ళా మనల్ని చూడాలి అనేటువంటి కోరుకునేలాగా మన యొక్క యొక్క యాటిట్యూడ్ ఉండాలి అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మనలో చాలా మంది మరి సంబంధాలు దెబ్బతిన్నాయని, లేదా వ్యక్తులతో తాము సరిగా సంభాషించలేకపోతున్నామని భావిస్తూ ఉంటారు. ఉదాహరణకు, ఒక పనికి సంబంధించి ఒక క్లయింట్‌ని కలవడం చాలా అలసటగా ఉంది అని మీరు భావిస్తే, ఆ క్లయింట్‌కి గల సంబంధము ఉత్పాదకంగా ఉండే అవకాశం లేదు. మరి అలాగే మీ పొరుగువారి సమావేశానికి హాజరు కావాలనే ఆలోచన మీకు నిరాశ కలిగించిన, ఇతరులతో కలవడం కష్టమని భావించిన మీరు సరిగా ఆస్వాదించలేరు. ఫ్రెండ్స్, మరి ఎవరైనా మీ ఇంటికి వస్తున్నారు అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? బోర్‌గా ఫీల్ అవుతున్నారా? అలాగే మీరు మీ యొక్క ఉద్యోగరీత్యా ఎవరినైనా ఒక క్లయింట్‌ని గాని, ఎవరినన్నా మీ యొక్క బిజినెస్‌లో ఉన్నప్పుడు ఎవరినన్నా వాళ్ళొస్తున్నారు అంటే మీరు అబ్బా! వాళ్ళొచ్చారంటే బుర్ర తింటారబ్బా! అలసటగా అయిపోతుంది నాకు. అలాగా ఉందా మీ యొక్క పరిస్థితి? ఎలా ఉంది చెక్ చేసుకోమని చెప్తున్నారు. కాబట్టి ఆహ్, విరక్తి కలిగి ఉండడం వల్ల జరిగే నష్టం ఏమిటి అంటే, అది మనలో ఎంతో మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. మరి ఆహ్, మరి దీని దీని గురించి బయటపడే మార్గం లేదా అంటే గనక ఏమని చెప్తున్నారంటే, ఒకసారి కన్‌ఫ్యూషియస్ అలాగే అతని శిష్యులతో మరి ఒకరైనటువంటి జిగాంగ్ అనేటువంటి వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణలో శిష్యుడు గురువుకు జీవితాంతం ఆచరించవలసిన అతి ముఖ్యమైనటువంటి అభ్యాసం ఏమిటి అని అడిగాడట. కన్‌ఫ్యూషియస్‌ని వాళ్ళ యొక్క శిష్యుడు జీవితాంతము అభ్యాసించవలసినటువంటి అతి ముఖ్యమైనది అసలు ఏమిటి గురువుగారు అని అడిగాడట. అప్పుడు కన్‌ఫ్యూషియస్ గారు ఏమని సమాధానం ఇచ్చారంటే, పరస్పర సహానుభూతి. ఆహ్, అంటే సహానుభూతి అంటే గనక ఒకరి మధ్య ఒకరు ఉండేటువంటి ఆ పరస్పరమైనటువంటి హెల్పింగ్ అనమాట. అలాగే క్షమాపణ అని చెప్పారట కన్‌ఫ్యూషియస్ గారు. మరి ఇంకా ఏమని చెప్పారంటే, వాళ్ళ జపనీస్ సామెత ప్రకారము మీకు నచ్చని పనిని ఇతరులకెప్పుడు గూడా చేయకండి అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఏదైతే మీకు నచ్చదో దానిని పూర్తిగా ఇతరులకు అసలు చెయ్యకండి. మరి మీకు నచ్చలేదు అంటే గనక చెప్పేయండి. అంతేగాని మీరు బలవంతంగా దాన్ని చెయ్యొద్దు.
ఎందుకంటే అలా చేస్తే గనక ఆహ్, మీ యొక్క మీ యొక్క ఆహ్, మీ యొక్క జీవిత మీ యొక్క సామాజిక నైపుణ్యాలు మెరుగుపడతాయని చెప్తున్నాను. మీకు నచ్చని పనులు గనుక మీరు చేయకుండా ఉంటే, మీ యొక్క నైపుణ్యాలు మెరుగు అంటే ఇష్టం లేకుండా ఏదో కష్టంగా చేయడం కంటే కూడా అది అది చేయకండి. మీకు ఇష్టమైనవి మాత్రమే చేయండి అని గూడా చెప్తున్నానన్నమాట. మరి, మరి ఆహ్, మరి ఎల్లప్పుడూ గూడా మీటింగులకి వాటికి హాజరైతే ఇతరులు మిమ్మల్ని విశ్వసనీయంగా భావిస్తారు. మీరు మర్యాదగా లేదా మర్యాదగా ఉండడానికి ప్రయత్నిస్తే ఇతరులు మిమ్మల్ని వారికి ముఖ్యమైన వ్యక్తిగా భావిస్తారు. ప్రశాంతంగా మాట్లాడే విధానము ఇతరుల్లో అనుబంధాన్ని పెంపొందిస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సుజాత మేడం అంటే నాకిష్టం లేదు. ఆ! ఇష్టం లేనప్పుడు నేను ఆవిడతో మాట్లాడాననుకోండి. ఏమవుతుంది? మా ఇద్దరి మధ్య బంధం ఇంకా పెరుగుతుందా? లేకపోతే ఇంకా గొడవలు పెరుగుతాయా? డెఫినెట్‌గా ఇంకా మా ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోవడానికే ఎక్కువుంటుంది. అలా కాకుండా నాకు సుజాత మేడం అంటే చాలా ఇష్టం. సో, మాట్లాడడానికి నేను వెళ్ళాను అనుకోండి, అప్పుడు ఆ హావభావాలు కానివ్వండి, ఆ ఆనందం కానివ్వండి, ఆ! ఎలా ఉంటుంది అసలు ఇంకా ఇంకా చాలా చక్కటి ఆనందము దానివల్ల మనకి లోపల గూడా ఎంతో ప్రశాంతత, ఎంతో ఆనందము ఇవన్నీ గూడా ఏర్పడతాయి. కాబట్టి మీకు ఇష్టము అవ్వనివి మీరెప్పుడూ చేయకండి. అవి ఇష్టమైనవి మాత్రమే చేయండి అని చెప్తున్నానన్నమాట. మీకు ఎందుకంటే మీ యొక్క సంబంధాలపై సానుకూల ప్రభావాన్ని చూపడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇతరులు మీకు సంతోషం కలిగించే పనులు చేసినప్పుడు, ఇతరులకు మీరు చేసే పనులలో చురుకుగా ఉండడం ద్వారా మీరు మరొక అడుగు ముందుకు వేయవచ్చు. మరి ఇవన్నీ గూడా మీలో ఎంతో ఆనందాన్ని ఇష్టంగా ఉన్నామనుకోండి, ఒక పని ఇష్టంగా ఇద్దరు వ్యక్తులు చేశారనుకోండి, అది ఎంత స్పీడ్‌గా టక 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 చేస్తారు. ఇప్పుడు చూడండి, అమ్మ, కూతుళ్ళు అనుకోండి, బాగా ఇద్దరు ఎప్పుడో ఒకసారి వాళ్ళ అత్తగారింటి నుంచి కూతురొచ్చింది. అప్పుడు వాళ్ళెలా ఉంటారు అమ్మ, కూతుర్లు? అబ్బా! ఎప్పుడమ్మా, ఏంటమ్మా, ఎలా ఉన్నావు అని కబుర్లన్నీ చెప్పుకుంటూ ఇద్దరు అసలు ఏ వంటలైనా సరే, ఏమైనా సరే అసలు ఇట్లే చేసేస్తారు. అవునా? అలా కాకుండా అత్తగారితో పాటు కూర్చున్నారు. అత్తగారంటే ఈ కోడలికి పడటం లేదు. అప్పుడేమవుతుంది, అదే వంట ఒక అరగంటలో అయిపోయేది ఏమవుతుంది, తిట్టుకుంటూ ఒకళ్ళనొకళ్ళు ఇష్టం లేకుండా చేస్తే అది ఎలా ఉంటుంది? ఎంత కష్టంగా ఉంటుంది? ఎంత భారంగా ఉంటుంది? సో, ఇష్టం లేకుండా మీరంత కష్టపడొద్దు అని చెప్తున్నారు. మరి ఉదాహరణకి ఏం చెప్తున్నారంటే, ఒకసారి మీరు ఒక క్లయింట్ ఆఫీస్ దగ్గర ఆగిపోయినప్పుడు, వారు మీకెంతో దయతో కృతజ్ఞతలు తెలిపారు. నేను హృదయపూర్వకంగా గుర్తు చేసుకుంటారు. అంతే కదా! మనకి ఎక్కడికన్నా ఇప్పుడు నేను ఈరోజు ఒక ఆఫీస్‌కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాళ్ళు మనతో చక్కగా ఉంటే, వాళ్ళు చక్కగా ఎంత, ఎంత హ్యాపీగా, కృతజ్ఞతగా వాళ్ళొస్తారు. మనం ఇష్టమైన వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు చూడండి, మనం వెళ్ళేటప్పుడు వాళ్ళకి కూడా ఎంతో ఇష్టంగా మనం గేట్ వరకు ఆ! వచ్చి దింపి, అన్నీ చెప్పి, అన్ని జాగ్రత్తలు చెప్పి మనల్ని పంపిస్తారా లేదా? ఆ! అలాగే ఇంకా అలాగే ఎప్పుడన్నా కాల్ చేసినా కూడా ఎంత ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. ఆ! ఎంత వినయంతో, ఎంత ప్రేమతో ఉంటారు. కన్‌ఫ్యూజియస్ మాటలను మనం పాటిస్తే మంచిది అని చెప్తున్నారు. మీకు నచ్చని పని ఎప్పుడు గూడా ఇతరులకి చెయ్యొద్దు అని చెప్తున్నారు. అందుకనే మీరు దీన్ని ఆచరణలో పెట్టడం ద్వారా మీరు మీ తేజస్సును అభివృద్ధి చేయడం ప్రారంభించారని కనుగొంటారు. ప్రజలు కూడా మిమ్మల్ని గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. మనం ఇష్టమైనవి చేస్తూ ఉంటే ఎంతో ఉత్సాహంగా ఆ! ఉంటాం. పరస్పర చర్య అనేది కన్‌ఫ్యూషియస్ భావన స్ఫూర్తితో మరి ఆహ్, ఇతరులు సంతోషంగా ఉన్నప్పుడు లేదా దుఃఖంగా ఉన్నప్పుడు మనం కూడా వాటిని అనుభూతి చెందాలని ఆయన చెప్తున్నారు. మరి మనము ఇతరులు వాళ్ళు ఆనందంగా ఉన్నారా? దాన్ని బట్టి కూడా మనము అనుభూతి చెందుతూ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఎంతో బాధల్లో ఉన్నారనుకోండి. బాధల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళ బాధని అర్థం చేసుకోకుండా మన దూరంలో మనం వెళ్ళామనుకోండి, అది ఎలా ఉంటుంది? కాబట్టి ఇతరుల యొక్క హావభావాలను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా వెళ్తే గనక వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎంతో ప్రేమని, ఎంతో ఆనందాన్ని మీరు పొందగలుగుతారు. కాబట్టి ఆ విధంగా మీరు మలుచుకోండి అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఎంత బావుంది మరి. అంతే కదా! ఇవన్నీ మనకి చాలా లైట్‌గా తీసుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఆధ్యాత్మికతలో ఎలా ఉంటుంది అంటే, చాలా చిన్న విషయాలే చాలా గొప్ప విషయాలు.
మరి ఫిజికల్‌గా చాలా పెద్ద విషయాలు, చాలా చిన్న విషయాలుగా ఉంటాయి. సో, అలాగా మనకి చూడండి ఆధ్యాత్మికతలో ఎలా ఉంటుందంటే మీరు ఒకళ్ళ వ్యక్తిని డీల్ చేసే విధానం చాలా చాలా ఇంపార్టెంట్. ఆధ్యాత్మికంగా వాళ్ళనెలా అర్థం చేసుకున్నారు, వాళ్ళతో ఎలా మాట్లాడారు, ఎలా ఉన్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, దానికి వాళ్ళు మీరంటే ఆహ్, ఆ విధంగా మీరు ఇష్టపడేటట్లు మీరు ఆ విధంగా మిమ్మల్ని మీరు మలుచుకోండి అని చెప్తున్నారు. సో ఆహ్, మనము ఒకళ్ళతో మాట్లాడాము అంటే, మనకి తెలుసు మనం ఎలా మాట్లాడితే వాళ్ళు మళ్ళా మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎలా ఉంటే మనకు తెలుసు. కానీ మనం ఏంటంటే కొంచెం నిర్లక్ష్యంగా ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. అలా ఉండొద్దు అని చెప్తున్నానన్నమాట. ఇక ఇంకా ఏమని చెప్తున్నారంటే, లోపాలను వెంటనే అంగీకరించండి అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా లోపాలు మనందరం నేర్చుకోవడానికే వచ్చాము. అందరము 100% ఏమీ లేకుండా మనం అందరం కరెక్ట్ అన్నీ తెలుసుకొనుంటే మనం ఇంక బుద్ధుళ్ళం అయిపోయినట్లే గదా! మనందరం ఆ యొక్క దారుల్లో ఉన్నవాళ్ళం. మనందరం కూడా. సో, ఏంటి అంటే ఆహ్, ఆహ్, తప్పులు మనకు తెలియకుండా ఎన్నో చేసేస్తూ ఉంటాం. కానీ వాటిని అంగీకరించడం అనేది చాలా చాలా గొప్ప విషయం మై డియర్ ఫ్రెండ్స్. మనము మన తప్పుల్ని అంగీకరించలేదు అనుకోండి, మనం వాటి నుంచి ఎప్పుడు గూడా ఏమి నేర్చుకోలేము. కాబట్టి ఆహ్, ఆహ్, తప్పుల్ని కొంచెము మీరు వెంటనే అంగీకరించడం గూడా నేర్చుకోండి అని చెప్తున్నారు. మరి ఎప్పుడైనా సరే తప్పులు అనేవి ప్రతి ఇంట్లో గూడా, ప్రతి ఆఫీసుల్లో గూడా, బిజినెసుల్లో గూడా తప్పులనేవి దొర్లుతూ ఉంటాయి. కానీ మీరు దాన్ని ఇది తప్పు అని తెలుసుకున్న వెంటనే దాన్ని వెంటనే గూడా వ్యక్తపరచండి అని చెప్తున్నారు. మనస్ఫూర్తిగా, మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పండి. అప్పుడు మీకు ఉన్న రిలేషన్ అనేది మనస్ఫూర్తిగా మీరెప్పుడైతే ఆ క్షమాపణ అనేది చెప్తూ ఉంటారో వెంటనే మీరు సరి చేసుకోగలుగుతారు. కాబట్టి సరిదిద్దుకోండి అని చెప్తున్నానన్నమాట. హ్మ్. సో, తెలిసినప్పుడు వెంటనే సరిదిద్దుకోవడానికి ఆలస్యం చేయకండి అని చెప్తున్నారు. మరి మీరు చేసిన ఒక సమస్యకు కారణమైందని మీరు గ్రహించినప్పుడు, కొన్ని రకాల వల్ల మీరు క్షమాపణ చెప్పడానికి కొంచెం వెనుగాడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు తెలుసు తప్పు జరిగిందన్న విషయం తెలుసు. కానీ ఏంటంటే మనం క్షమాపణ చెప్పడానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటామనమాట. వెనకడుగు వేస్తూ ఉంటాం. అలా వెయ్యొద్దు అని చెప్తున్నారు. మరి మన ఫ్రెండ్స్‌కి, మన వాళ్ళకి, మనకి చెప్పుకోవడానికి మీరెందుకు అంత ఆలోచిస్తున్నారు? వెంటనే క్షమాపణ చెప్పండి అని చెప్తున్నారు. మరి ఇంకా ఏమని చెప్తున్నారంటే, తప్పు చేయడం కాదు, ఆ తప్పు చేశాము అని తెలుసుకుని దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించకపోవడమే అసలైన తప్పు అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. కాబట్టి మనం తప్పు చేశామని తెలిసినప్పుడు వెంటనే క్షమాపణ కోరండి అని చెప్తున్నారు. క్షమాపణ చెప్పాలా? వద్దా? అని మీరు తర్జన భర్జన పడుతూ ఉన్నప్పుడు పరిస్థితి మరింత క్లిష్టంగా గూడా అయిపోతూ ఉంటుంది. మీరు సంబంధాన్ని మరి మీరు సరిచేసుకోలేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఆలస్యం చేయకండి. మరి మీరు ఏదైనా చేయడానికి ఎక్కువ సేపు వేచి ఉంటే ఆ పని మరింత కష్టమైపోతూ ఉంటుంది. అలాగే క్షమాపణలు చెప్పే విషయం గూడా అంతే. ఒకవేళ క్షమించమని వెంటనే అడిగినప్పుడు మరి ఆహ్ సయోధ్యకు ప్రయత్నించకుండా ఉంటే కాలం అంటే మనం ఆ యొక్క క్షమాపణ అడగకపోతే కాలం గడుస్తున్న కొద్దీ ఇరువురి మధ్య మరి ఇంకా కూడా ఆ రిలేషన్స్ అనేవి ఇంకా దూరం అయిపోతాయి. కాబట్టి ఆలస్యం చేయకండి. ఆ! వెంటనే సారీ చెప్పినప్పుడు అతను నిజంగా అర్థం చేసుకోలేదని కూడా అనిపిస్తుంది. ఈ వ్యక్తికి ఏమైంది? నన్ను బాధ పెట్టాడని అతను గ్రహించాడా? అని మరి అప్పుడప్పుడు మనం ఆశ్చర్యపోతూ ఉంటాము. మరి చివరిగా ఎంత మోసం ఆయనతో ఇంతకాలం స్నేహం చేశానంటే, నన్ను నేనే ఇలాంటి వారితో నేను స్నేహం చేశానా అని మనము నమ్మలేకపోతూ ఉంటాము. హ్మ్. కాబట్టి ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ క్షమాపణ చెప్పేటప్పుడట ముఖాముఖితో చెప్పడం ద్వారా ఎక్కువ మీకు ఫలితాలుంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే, ఆ ముఖాముఖిగా చెప్పగలిగినప్పుడు, మనం ఏంటంటే, మన యొక్క హావభావాలు అంటే, మనం ఎలాగా మన లోపల నుంచి, హృదయ లోతు నుంచి మనం ఎలా ఫీలవుతున్నాము, ఏంటి అనేవి అన్నీ గూడా మనకి మరి కనిపిస్తూ ఉంటాయన్నమాట. అందువల్ల మీరు క్షమాపణ చెప్పేటప్పుడు డైరెక్ట్‌గా వాళ్ళకెళ్లి చెప్పడం అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు.
ఏదైనా నిజమైన భావాలను వ్యక్తిగతంగా మాత్రమే మనము వ్యక్తపరచవచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇవి మనము ప్రత్యక్షంగా వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా మన యొక్క హావభావాలు ఇవన్నీ గూడా చాలా చాలా ఇంపార్టెంటు. కాబట్టి మీ యొక్క ముఖ కవళికలు, మీ యొక్క చెప్పేటువంటి స్వరం యొక్క ఎలా ఉంది, ఈ యొక్క మీ యొక్క హావభావాల వ్యక్తీకరణ ఇవన్నీ గూడా మనకి వస్తూ ఉంటాయి. అందువల్ల మరి ఎప్పుడు గూడా క్షమాపణ చెప్పేటప్పటికి లేట్ చేయకండి. అలాగే ఆహ్ ధైర్యంగా ముందుకు వెళ్లి వాళ్ళకి ముందుకు వెళ్లి చెప్పండి అనేది చెప్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇంకొక పాయింట్, సహాయం కోసం అడగడానికి ఎప్పుడు కూడా వెనకాడవద్దు. ఫ్రెండ్స్ మనకి క్షమాపణ గురించి ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం. క్షమాపణ గురించి. సో, మనకి క్షమాపణ ఆహ్, అన్నది మనం అంటే దీని వల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ క్షమాపణ వల్ల మనం డైరెక్ట్‌గా చెప్పిన క్షమాపణ ఎంతో విలువైంది. అలాగే లేట్ చేయకపోకుండా మనం క్షమాపణ చెప్పాలి అన్న విషయాలు మనం అర్థం చేసుకున్నాం. అలాగే మరి మనము ఎదుటి వ్యక్తులతో ఎలాగా మనము వాళ్ళ ఉండాలి అంటే మనం ఏ విధంగా మనల్ని మనం మలుచుకోవాలి అనే విషయం కూడా తెలుసుకున్నాము. అలాగే సహాయం కోసం అడగడానికి ఎప్పుడూ కూడా వెనుకాడవద్దు. నేనెందుకు అడగాలి సహాయం? నేనే చేసుకుంటాను. ఇలాంటి ధోరణి వద్దు అని చెప్తున్నారు. మనం ఒకళ్ళకి సహాయం చేయాలి. అలాగే వాళ్ళ దగ్గర నుంచి సహాయం గూడా తీసుకోవాలి. ఇది కరెక్ట్ అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మనకి చూడండి చాలామంది వాళ్ళిచ్చినవి నేను తీసుకోను. ఆ! నేనెందుకు తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటా. అలా ఏం కాదు మై డియర్ ఫ్రెండ్స్. మనం అందరి దగ్గర అన్నీ తీసుకుంటూ ఉండాలి. అలాగే వాళ్ళకిస్తూ ఉండాలి. ఈ ధోరణిలో మన యొక్క వ్యక్తిత్వం అనేది మనం మలుచుకుంటూ ఉండాలి. అలాగే సహాయం కూడా అడగడానికి ఎప్పుడు వెనుకాడవద్దు అని చెప్తున్నారు. మరి గేటు తెరిస్తే దీర్ఘాయుష్షువు, సంతోషం దొరుకుతాయని ఒక జంగో సూక్తి గూడా ఉందట. అలాగే మన తెలుగులో గూడా అడగందే అమ్మైనా పెట్టదు అనేటువంటి సూక్తి గూడా ఉంది మై డియర్ ఫ్రెండ్స్ కదా! సో, అలాగా కష్టాలని వచ్చినప్పుడు అన్నీ నేనే భుజాల మీద వేసుకోవాలి అనేటువంటి అవసరం లేదు అని గూడా చెప్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది నేను చాలా మందిలో చూస్తూ ఉంటాను. ఇప్పుడు ఒక లేడీ ఉంది అంటే గనక ఒక వర్కింగ్ వుమెన్ ఈ యొక్క అజ్ఞానం అనమాట. అంతా నేనే చేయాలి. అందరికి అన్నీ నేనే వండి పెట్టాలి. నేనే అన్ని పనులు చేయాలి. అది అన్నీ అలా అనుకుంటే ఆళ్ళెప్పుడు ఇంకా హ్యాపీగా ఉండలేరు మై డియర్ ఫ్రెండ్స్. పిల్లలున్నారు, పక్క వాళ్ళున్నారు. వాళ్ళతో మనం ఎలా చేయించుకోవాలి? వాళ్ళతో ప్రేమగా వాళ్ళకి కూడా ఎలా నేర్పాలి? అని చిన్నప్పటి నుంచి గూడా పిల్లలకి గూడా ఎవరి పనులు వాళ్ళకి చేసుకునేటట్లు వాళ్ళకి ట్రైనప్ ఇవ్వాలి. ఇవ్వకుండా కాదు నా పిల్లలకి నేనేం చెప్పను. అన్నీ నేను నోటి దగ్గర తీసుకెళ్ళే పెడతాను అని 24 అవర్స్ తనే భారమంతా వేసుకుంటే ఆ తల్లి ఏమైపోతుంది చెప్పండి? ఆ! నా నా పిల్లలకి నేను ఏ పనులు చెప్పను. అన్నీ నేనే నోటి వరకు తీసుకెళ్ళి పెడతాను. ఆ! పనులన్నీ నేనే చేసుకుంటాను. ఎవరికీ చెప్పను అంటే అది కూడా అజ్ఞానమే మై డియర్ ఫ్రెండ్స్. అలా ఎప్పుడు హ్యాపీగా ఉండలేరు. ఎప్పుడు చక్కగా షేరింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆహ్, అది అలాట్ చేయడం అనేది కూడా రావాలి. ఎవరితో ఎలాగ బిహేవ్ చేసి, ఎక్కడెక్కడ ఎవరితో పిల్లలకి గూడా ఎలా చెప్పుకొని, ఎలా చేయించుకోవాలి అని తెలుసుకోవడం గూడా ఒక ఆర్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. సో, అదే చెప్తున్నారు. అన్నీ మీ భుజాల మీద వేసుకొని స్వంతంగా మోయడం అనేది మానుకోండి. ఓకే. చక్కగా అందరూ గూడా పంచుకోండి. అందరిని గూడా అడగండి. ఏం కాదు కరెక్టే అది గూడా. వాళ్ళకి ఒక బాధ్యత తెలుస్తుంది. అన్నీ గూడా తెలుస్తాయి. ఆ! వినయము, పట్టుదల, గర్వించదగినటువంటి లక్షణాలు. కానీ ఇవి గూడా మనకి కొన్ని కష్టాలను గూడా కలిగిస్తూ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. మరి నేనే అంతా చేయాలి. నేనొండితేనే పిల్లలు తినాలి. నేనొండితేనే వాళ్ళకి నచ్చాలి. చాలామంది నేను కొంతమంది ఇళ్లలో తల్లులు అంటూ ఉంటారు. మా పిల్లలకి నేను వండితే తప్పించి ఎవ్వరు వండినా కూడా వాళ్ళకి నచ్చదు. నేను వండి పెడితేనే వాళ్ళు తింటారు. మా పిల్లవాడు అసలు నేను వండకపోతే అసలు తిననే తినడు అని అంటూ ఉంటారు. ఫ్రెండ్స్ ఇది ఎంతవరకు మనం ట్రైనింగ్ ఇస్తున్నాం చెప్పండి? ఇది కరెక్ట్ ట్రైనింగా? ఏం ట్రైనింగ్ చెప్పండి? ఆ! పేరెంట్స్ అంతలా అంటే ఒక తల్లి ఇదేనా ఇచ్చేది? మా పిల్లవాడికి నేను టిఫిన్ చేసి పెడితేనే తింటాడు. ఇంకెవ్వరు చేసి పెట్టినా తినడు. ఏంటి ట్రైనింగ్ ఏంటి?
ఆ! అదే చెప్తున్నారు. పిల్లలకి చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ అనేది నేర్పించాలి. ఒక అత్త చేసినా, అమ్మ చేసినా, అక్క చేసినా, ఆ! పక్క వాళ్ళు పెట్టినా వాళ్ళని చక్కగా తీసుకొని వాళ్ళకి థాంక్స్ చెప్పి, కృతజ్ఞత చెప్పేటువంటి వ్యక్తిత్వాన్ని పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. లేదు. నేను చేస్తేనే చేస్తారు. ఇంక పిల్లలు ఇంకా అలాగే పెద్దయిపోతారు. అలాగే ఇంకా వాళ్ళ అమ్మ తప్పితే ఇంకెవ్వరికీ పడవు. వాళ్ళకి నిజంగానే ఏమైపోతుందంటే వాళ్ళ బాడీలో గూడా అలాగే సెట్ అయిపోతుంది. ఇంక వేరే వాళ్ళు తింటే వాళ్ళకి నిజంగానే పడదు వాళ్ళకి. అలాగా అలవాటయిపోతుంది వాళ్ళకి. అది మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టా? వాళ్ళకి ఏం చేస్తున్నట్టు ఒకసారి ఆలోచించుకోండి. ఆ! సో, అలాంటి కాదు. సో, అలా పెట్టుకోకండి. చక్కగా ఆహ్, ఏదన్నా వచ్చినప్పుడు చక్కగా అందరూ కలిసి షేర్ చేసుకోండి అని మనకి చెప్తున్నారనమాట. ఓకే. ఆహ్, నా తండ్రి లేదా తల్లి, భర్త, భార్య కాబట్టి నేనే వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత కష్టమైనా సరే నేనే చెయ్యాలి వాళ్ళకి. నేనే అన్నీ చేసి పెట్టాలి అనేది వాళ్ళకి చాలా ఇదవుతుంది. ఆహ్, అలా ఎప్పుడూ వద్దు. పక్క వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోండి అని చెప్తున్నారు. అలాగే ఆఫీసుల్లో గూడా మీకు వర్క్ అన్నీ నేనే చేయాలని కాదు. పక్క వాళ్ళతో చక్కగా షేర్ చేసుకోండి. హ్యాపీగా మీరు ముందుకెళ్ళండి అని చెప్తున్నారు. చాలా మందికి ఆఫీసుల్లో గూడా ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, వేరే వాళ్ళకి వర్క్ చెప్తే వీళ్ళెక్కడ తక్కువైపోతారో అని చాలా మంది షేర్ చేయరు. ఆ వర్క్‌ని వాళ్ళ దగ్గరే ఉంచేసుకుంటూ ఉంటారు. అది కూడా అజ్ఞానం మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళే కష్టపడిపోతూ ఉంటారు. అలా కూడా ఆహ్, ఉండకూడదు అని చెప్తున్నానన్నమాట. అలాగే మదర్ తెరీసా అట. మదర్ తెరీసా కూడా ఆవిడ మొదటి నుంచి గూడా నిర్మొహమాటంగా, నిజాయితీగా ఆవిడ యొక్క బాధను మాటల్లో పెడితే, మన కష్టాలను తగ్గించడానికి సహాయపడే వారి చెవులకు అది తప్పకుండా చేరుతుంది. మనం గనక మాట్లాడాలి, అడగాలి. అడిగితే మన బాధని మనకి హెల్ప్ చేయడానికి కొన్ని చెవులు గూడా విన్నాయి. అవి గూడా మనకి హెల్ప్ చేస్తాయి అని మదర్ తెరీసా ఎప్పుడూ అంటూ ఉండేవారట మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇలాగా మన యొక్క కష్టాలను పంచుకోవడం వల్ల కూడా అందులో కూడా ఎంతో ఆనందం ఉంటుంది అని చెప్తున్నారు. సో, సో ఏదైనా అడగాలి అంటే గనక ఏ మాత్రం సంకోచపడకండి. కొంతమంది ఉంటారు. ఓన్లీ ఏదైనా సహాయం కావాలంటే నా కొడుకు లేడు, నా కూతురు లేదు, నేనింకెవరిని అడగాలి? ఎందుకడగాలి? వాళ్ళే కాదు ఫ్రెండ్స్. అలా ఎప్పుడు ఇవన్నీ గూడా అజ్ఞానం. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మన పిల్లల్లాంటి వాళ్ళే. ఆ! ఆహ్, మనం ఫస్ట్ అలా ఉంటే అందరూ వాళ్ళు కూడా మనతోనే ఉంటారు. నేను నా కడుపున పుట్టిన వాళ్ళే ఉండాలి. నేనే చేయాలి. నేనే వాళ్ళకి చేసి పెట్టాలి. అలా కాకుండా చక్కగా అందరితోనూ అన్నీ పంచుకోవడం అనేది మనం నేర్చుకోవాలి అని చెప్తున్నారు. అలాగే మంచి శ్రోతగా కూడా ఉండండి అని అంటున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మంచి శ్రోత. శ్రోత అంటే ఏంటి? శ్రోత అంటే గనక కొంచెం వినాలనమాట. ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు మనం వినగలగాలనమాట. సో, మీరు చెప్పడమే కాదు, వేరే వాళ్ళు చెప్పింది మీరు వింటూ ఉండండి అని చెప్తున్నారు. ఒక వ్యక్తి ఎవరైనా ఫిర్యాదు చేసే వ్యక్తి ఆహ్, మెచ్చుకునేది నైపుణ్యం కలిగిన శ్రోతనని చెప్తున్నారు. అంతే కదా! ఎవరైతే బాగా వింటారో వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. అంతేనా? ఎక్కువ మనం వినాలి. వింటేనే వాళ్ళు మళ్ళా రెండోసారి వచ్చి మనకి చెప్తూ ఉంటారు. మనం వినలేదనుకోండి, అమ్మ నాకు వేరే పనుందమ్మా అని ఎళ్ళిపోతుంటే ఎవరొచ్చి మనకి చెప్తారు? ఎవరు చెప్పరు. మనం బాగా వింటే గనక అన్నీ చక్కగా తీసుకొచ్చి అన్నీ మన చెవినేస్తా ఉంటారనమాట. ఆ! తమ హృదయాన్ని విప్పి బయట పెడుతున్నప్పుడు అవతలి వ్యక్తి ఎక్కువ ఫిర్యాదులు చెప్తున్నట్లుగా మరి మీరు గనక ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు మీరు అసహ్యకరమైనటువంటి మొహం పెట్టారనుకోండి, వాళ్ళకి ఆహ్, మీ మీద మంచి అభిప్రాయం కాకుండా ఏమవుతుందక్కడ? నెగెటివ్‌గా అయిపోతుంది. మీరు నాకు చెప్తున్నారనుకోండి, "అబ్బా! ఏం వింటాం అబ్బా! ఏం వింటాం ఈడి సోది" అని మీరిలా ఫేసెస్ ఏమన్నా అన్నారనుకోండి, ఏముంటుంది? వెంటనే అమ్మో! ఈళ్ళేంటసలు వింటల్లేదని చెప్పేసి దాన్ని పాజిటివ్‌గా కాకుండా నెగెటివ్‌గా కూడా అయిపోతుంది. సో, జాగ్రత్త. వినేటప్పుడు మీ యొక్క వేరే వాళ్ళు మీకు చెప్తున్నప్పుడు మీరు ఇష్టంగా "ఆ! ఆ! ఎలా ఉంది? ఏంటి?" అని అడుగుతున్నారా? లేకపోతే అమ్మ చాలు అని చెప్పేసి ఫేస్ పెడుతున్నారా ఏంటి అనేది చెక్ చేసుకోండి. ఒక శ్రోతగా మీరు గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే,
సంభాషణకు అంతరాయం కలిగించకుండా, దాని ప్రవాహానికి ఆటంకం కలిగించకుండా ఉంటూ, అందుకు బదులుగా అవతలి వ్యక్తి చెప్పిన దాన్ని ధృవీకరించడానికి, మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి, వారి పట్ల మీరు సానుభూతిని చూపేలాగా ఉండాలి అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏదో వాళ్ళ బాధేదో మనం చెప్పుకోవడానికి వచ్చినప్పుడు, మనము గనక వాళ్ళని వాళ్ళు చెప్తూ ఉంటే మధ్యలో ఇంక చాలమ్మా అని ఇలాంటి అంతరాయంగా కలగకుండా, ఇంకా ఇంకా ఏమైంది నెక్స్ట్ అని చెప్పేసి అలాగా ఆటంకం లేకుండా వింటే గనక వాళ్ళకి మీకు మధ్య రిలేషన్స్ బావుంటాయని చెప్తున్నారు. ఇది మనకు తెలీదా మై డియర్ ఫ్రెండ్స్? ప్రతిరోజు మనం ఎంతోమంది మన ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ ఉంటాం గదా! వాళ్ళతో మనము ఎందుకు వాళ్ళ ఫ్రెండ్స్ అవుతారు? వాళ్ళు చెప్పిందల్లా విని అన్ని ఊకొడితేనే గదా ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా! సో, ఇది గూడా మీ యొక్క చక్కటి బంధాలని మెరుగుపరుచుకోవడానికి మీరు మంచి శ్రోతల్లాగా గూడా ఉండండి అని చెప్తున్నారు. ఇంకా మీరు ఆహ్, చల్లని గాలి ప్రకాశవంతమైన వెన్నెలను దూరం చేస్తుంది. ప్రకాశవంతమైన వెన్నెల చల్లని గాలిని దూరం చేస్తుంది అని ఒక చెప్తూ ఉంటారనమాట. 2 అందంగా ఉన్నప్పటికీ గూడా ప్రతి ఒక్కటి తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ ఆ యొక్క అందాన్ని పెంచుతూ ఉంటాయి. అలాగే ఇదే విషయము 2 అందమైనవే. చల్లటి గాలి ఎంతో చక్కటి మనకి ప్రశాంతతనిస్తుంది. అలాగే వెన్నెల గూడా మనకెంతో ప్రశాంతతనిస్తుంది. ఆ! సో, ఇలాగా మన మానవ సంబంధాలకు గనక వర్తింపచేస్తే, ఒక స్నేహితుడు మరొకరిపై ఆధారపడినప్పుడు, అతను వారికి మద్దతు ఇవ్వడం అనేది చెప్పుకోవచ్చు. ప్రతి వారు అవసరమైనప్పుడు ఒకరిపై ఒకరు ఆధారపడడం అనేది కూడా సంబంధాన్ని మరింత స్పష్టత చేకూరుస్తుంది. అంతే కదా మై డియర్ ఫ్రెండ్స్. మరి ఒకళ్ళకి ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు చక్కగా మనము ఆహ్, ఒకరినొకరు అడ్జస్ట్ చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్య మరి ఎంతో చక్కటి బంధం గూడా పెంపొందుతుంది అని స్నేహ బంధం అని గూడా అలాగే అది ఒక దయగల హృదయం అని చెప్తున్నారు. దయగల హృదయము అంటే ఇతరుల పట్ల సానుభూతి చూపడం. ఒకరి సమస్యలను వినటానికి సమయానికి వెచ్చించడం. ఇతరులు మనము ఆహ్, హెల్ప్ అంటే కేవలము మనీతో చేసేదే హెల్ప్ ఒక్కటే కాదు. ఒకళ్ళు ఏదైనా ఒక ప్రాబ్లమ్ చెప్పడానికి వచ్చినప్పుడు దాన్ని వినినా కూడా వాళ్ళకి కొంత సాంతన అనేది చేకూరుతుంది. సో, అది గూడా హెల్పే అన్నమాట. సో, ఇతరుల యొక్క దయగల హృదయం అని చెప్తుందన్నమాట. మరి మీ యొక్క సమయాన్ని వెచ్చించడము మరి అది గూడా ఎంతో సానుభూతి మీరందరూ ఇప్పుడు కాల్ చేసినప్పుడు మీ యొక్క సమయాన్ని వెచ్చించి వాళ్ళ మాటలు వినటం గూడా అది గూడా ఎంతో దయగల హృదయము అని చెప్తున్నారు. శిక్షణలో ఒక ముఖ్యమైనటువంటి భాగము ఇతరులకు ఇబ్బంది పెట్టే వాటిని వినడం. మీ స్వంత హృదయాన్ని గౌరవించడానికి. అంటే ఇతరులు, ఇతరులు ఏది చెప్పినా కూడా మీరు కొంత టైంని కేటాయించి వింటున్నారు అంటే గనక అది కూడా మరి ఎంతో దయగల హృదయము అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి చెప్పేది కొంచెం వినండి. ఇతరులు చెప్పేది వాళ్ళకి ఇవ్వండి. టైం ఇవ్వండి అని గూడా చెప్తున్నారు. ఇక ఇంకొక పాయింట్ లాభ నష్టాలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఉదాహరణకి మనకి ఇక్కడ ఆహ్, మీరు ఉద్యోగం కోసం చూస్తూ ఉన్నప్పుడు మీ యొక్క జీతము, ప్రయోజనాలు ఎంత డిమాండ్ చేస్తుంది? ఎలాంటి హోదా మీకిస్తుంది? ఇతర విషయాలు పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు కదా! జాబ్ చేసేటప్పుడు. అలాగే మీరు నష్టాలు ఆహ్ అలాగే దానివల్ల మీరొక జాబ్‌లో జాయిన్ అవుతున్నారంటే, మనం అన్నీ చూసుకుంటూ ఉంటాం. ఈ జాబ్‌లో జాయిన్ అవ్వడం వల్ల నాకు మంత్లీ ఇంతొస్తుంది. కాకపోతే నాకు ఇన్ని సెలవులే వస్తాయి. సో, నాకిన్ని సెలవులు దొరకవు. సో, మనము ఇలాగా చెక్ చేసుకున్నట్టు అలాగా వ్యక్తులతో సంబంధాలతో ఇలాంటి లాభ నష్టాలు వేసుకోకండి అని చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవేమి వస్తువులతో మనము ఇది కొంటే, ఈ వస్తువు కొంటే నాకు ఇంత హెల్ప్ అవుతుంది. అలాగే దీనివల్ల ఇంత నష్టం ఉంది, ఇంత లాభం ఉంది. ఇక్కడ స్థలం కొన్నామంటే గనక ఒక 5 ఏళ్లలో ఇక్కడ పెరుగుతుంది. ఒక 5 ఏళ్లలో తగ్గుతుంది. ఇలాగ అన్ని లాభాలు, నష్టాలు ఎంత అని మనము అంచనా వేస్తూ ఉంటాం. ఇలాంటివి బంధాలతో మీరు వేయకండి అని చెప్తున్నారు. ఎందుకంటే బంధాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కొన్ని సంబంధాలను పెంచుకోవచ్చు. ఎందుకంటే ఆహ్, కొన్ని ఈ బంధాలు గూడా
మీరు వాళ్ళతో ఉపయోగం ఉంటేనే వాళ్ళతో మంచిగా ఉండాలి. వాళ్ళతో ఉపయోగం లేదు అంటే గనక వాళ్ళతో ఉండకూడదు. ఇలాగా మనుషుల దగ్గర మీ యొక్క బంధాల దగ్గర ఇలాంటి లెక్కలు వేయకండి అని చెప్తున్నారనమాట. ఆహ్, పని అంటే ఒక ఇప్పుడు సపోజు మీ పనమ్మాయి ఉందనుకోండి. మీ పనమ్మాయికి మీరు రెగ్యులర్‌గా ఒక 3000 ఎంతో ఇస్తున్నారు. 5000 ఎంతో ఇస్తున్నారు. ఆ అమ్మాయి ఏదో మీరు ఆ అమ్మాయి కష్టం ఏదో విన్నారు. పిల్లవాడికి ఫీజు కట్టాలనో ఏదో అనుకున్నప్పుడు, ఆ పనితో మీరు ఇచ్చేయకండి. ఆ పనితో మీరు లింక్ పెట్టకండి. మీ యొక్క హృదయము వాళ్ళకి హెల్ప్ చేయాలనిపించినప్పుడు హెల్ప్ చేసేయండి. ఆళ్ళ అబ్బాయికి మీరు ఏదో హెల్ప్ చేయాలనుకుంటున్నారు. హెల్ప్ చేసేయండి. అంతేగాని దాన్ని మళ్ళా నాకిది చేస్తే నాకింతొస్తది, అంతొస్తుంది ఇలాంటివి వేసుకోకండి. వాస్తవానికి ఈ ప్రపంచం కేవలము ఆదర్శవాదులతో మాత్రమే నిర్మించడలేదు. మరి అని గుర్తుపెట్టుకోండి. ఓకే. ఆహ్, ఎందుకంటే ఇవి మనకి కొన్ని కొన్ని పనులు ఎలాగా అంటే ఆహ్, మన యొక్క ఆత్మ సంతృప్తి అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. సో, హ్మ్, మీరు ప్రతిదానికి గూడా నాకు ఇది చేస్తే ఏమొస్తుంది అని అడిగాం అనుకోండి. అక్కడ ఏమవుతుందంటేనంట మీ యొక్క ఆత్మ కుచించుకుపోతుందంట. ఇప్పుడు ఉదాహరణకి మనము ఏదో మెట్లు దిగుతూ ఉన్నాము. ఒక పెద్దావిడ, ఒక ముసలాయన నడవలేకుండా ఉన్నాడు. చేతిలో ఒక బ్యాగుంది. బ్యాగున్నప్పుడు మీకు హృదయం చెప్పింది. పెద్దాయన మొయ్యలేకపోతున్నాడు బ్యాగు. కొంచెం నువ్వు కిందకి తీసుకెళ్ళి ఆయనకి హెల్ప్ చెయ్యి అని. అక్కడ నాకిది మోస్తే నాకేమొస్తుంది? మోస్తే ఏమి రావట్లేదు అని అక్కడ లెక్కలెయ్యకండి. అక్కడ మీకు కావాల్సింది ఆ పని చేయడం వల్ల మీ హృదయం ఎంతో సంతోషిస్తుంది. మీ ఆత్మ తృప్తి పడుతుంది. సో, అక్కడ నేను ఈ బ్యాగ్ తీసుకెళ్ళడం మూలాన నాకేంటి? అనేటువంటి ఇలాగా మీరక్కడ లెక్కలు వేయకండి అని చెప్తున్నారు. మరి ఆహ్, జ్ఞానోదయాన్ని చేరుకోవాలంటే మరి మరి సాధనలు మనము ఎన్నో అనుసరించాలి, ఫాలో అవ్వాలి అని అనుకుంటాం. కానీ జ్ఞానోదయ మార్గము ఎంత మాత్రము కష్టమైన పనేమీ కాదు. బేరీజు వేసుకోవడం అనేది మనం సుతారం చేయకూడని విషయం. అన్ని అవకాశాలను తూకం వేయడం ఆధారంగా నిర్ణయాలు తీసుకోలేము, ఎంచుకోలేము. సో, అన్నిటి విషయాలు గూడా నాకిదేస్తే ఎంతొస్తుంది అని అన్నిటిని గూడా తూకాలు మనము వెయ్యలేము అని చెప్తున్నారు. ఆనందమైన జీవితాన్ని గడపడమే జ్ఞానోదయానికి మార్గమని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి జీవితాన్ని గడపాలి అంటే మనము ఫస్టు ఇలాగ బేరీజులేసుకోవడం మానివేయాలి. ఫ్రెండ్స్ ఇవన్నీ గూడా చాలా అంటే ఇది ఇప్పుడు చూసారు కదా! జ్ఞానోదయానికి ఆనందంగా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ అన్ని విషయాల్లో కూడా మనం అన్నింటిని యాక్సెప్ట్ చేస్తూ ఇలాగా బేరీజు వేయకుండా ఉండడం అనేది చాలా చాలా కష్టమైన పని మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము అన్నింటిని గూడా ఆహ్, తెలుసుకుంటున్నాము కానీ దాన్ని ఆచరించడానికి కొంత టైం పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. నెమ్మదిగా అది ఒక్కసారిగా వచ్చేదు. నెమ్మదిగా వింటూ ఉంటే మన హృదయం కొంచెం అలా అలా ఒక్కొక్కటిగా మరి ఆహ్, చేరువవుతూ ఉంటుందనమాట. సో, ఆనందంగా ఉండడం అనేది ప్రతీదీ అన్నింటిని గూడా అలా చక్కగా తీసుకొని ఉండడం అనేది అంత ఈజీ విషయం గూడా కాదు అని గూడా చెప్తున్నారు. మీకోసం ప్రకాశవంతమైన కరమైన మార్గాన్ని చూసుకోండని చెప్తున్నారు. ఇంకా ఇక ప్రతి దానిలోనూ ఇలాగ లాభ నష్టాల జోలికి పోకుండా ఆహ్, వదిలేస్తే గనక జీవితంలో ముఖ్యమైన విషయాలు మనం అంతకంటే మించినటువంటి విషయాలు ఎన్నో మనము స్పష్టంగా చూడగలుగుతాము అని అని చెప్తున్నారు. సో, ప్రతీదీ కూడా ఇలాగా నాకిది చేస్తే ఏమొస్తుంది? అది చేస్తే ఏమొస్తుంది? అని కొన్ని బిజినెస్‌లో యెస్ నేను ఈరోజు బిజినెస్‌లో ఇది కరెక్ట్. ఏంటి బిజినెస్‌లో మనం ఇప్పుడు ఒకటి ఏదన్నా
కొన్నాము అనుకోండి, అది అమ్మాలి అంటే ఒక రూపాయో, రూ. 2 లాభం యేసుకునే అమ్మాలి కంపల్సరీగా. అందులో ఏం సందేహం లేదు. మీరు ఒక కొబ్బరికి బండాలు కొన్నారు. మీరు ఒక కాయ ఒక సపోజ్ ఒక రూ. 30కి కొన్నారనుకోండి. ఒక 35కో, 40కో అమ్ముకోవడం అనేది అది బిజినెస్. తప్పకుండా అలాగే ఉంటుంది. కానీ అటుగా వెళుతున్నటువంటి ఒకానొక పేదవాడు అలసిపోయి పడిపోయి ఉన్నాడు. అన్నప్పుడు ఈ నష్టాలు, కష్టాలు ఇవన్నీ పక్కన పెట్టి వాడికి మనస్ఫూర్తిగా మీరు ఆ ఒక కొబ్బరి బొండం ఇచ్చారనుకోండి. వాడికి స్పృహ కోల్పోతున్న అతనికి ఒక కొబ్బరి బొండం నీళ్ళిచ్చారనుకోండి. అది ఎంత సాటిస్ఫాక్షనో అక్కడ నాకది ఇవ్వడం మూలాన నాకు లాసు. ఒక కొబ్బరి బొండం లాసు అంటే మనం ఇంకేం చేయలేమనమాట. సో, అలాగా మనల్ని అన్నింటిలో గూడా మరీ అన్నిటిలో లాభాలు ఇవన్నీ గూడా లెక్కలేసుకోకండి అని ఆహ్, మరి చెప్తున్నాననమాట. ఇది ఫ్రెండ్స్ మనము ఈరోజు మరి మనం తెలుసుకున్నటువంటి అద్భుతమైన పాయింట్స్. ఆహ్, మరి లాభ నష్టాలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోకండి. అన్ని బంధాల్లో స్పెషల్‌గా ఆహ్, ఇప్పుడు బంధాలు ఎంతో వాల్యుబుల్. ఇప్పుడు అన్న, తమ్ములు ఉన్నారు. వాళ్ళిద్దరికీ ఒకళ్ళు అన్నయ్య చాలా మంచి పొజిషన్‌లో ఉన్నాడు. తమ్ముడు లేడు. అక్కడ తమ్ముడికి ఇవ్వడం వల్ల నాకు లాస్ అని అనుకోకండి. తమ్ముడు సహాయం చేయండి. బంధాల దగ్గర ఇలాంటివి వేసుకోకండి. అక్కా చెల్లెళ్ళున్నారు. ఒకళ్ళు మంచి పొజిషన్‌లో ఉన్నారు. చెల్లికి కింద సహాయం వచ్చింది. చెల్లికివ్వడం వల్ల నాకు ఇంట్రెస్ట్ లాసు ఇలాంటియన్నీ ఆలోచించకండి. హ్మ్. సో, అలాగా ఉండకండి అని చెప్తున్నారు. అలాగే వినటం నేర్చుకోండి. ఆ! అలాగే కష్టాలు వచ్చినప్పుడు సహాయం అడగడానికి ఏమీ ఆలోచించకండి. చక్కగా హెల్ప్ చేయండి. మీరు సహాయం చేయండి. అలాగే లోపాల్ని అంగీకరించి క్షమాపణ వెంటనే అడగడానికి ఆలస్యం చేయకండి. మీరు ఒకరితో మాట్లాడారు అంటే వాళ్ళు మళ్ళా మిమ్మల్ని ఆహ్, మిమ్మల్ని కలవాలి అనేటువంటి చక్కటి ఆ భావన కలిగేటట్లు మీరు మీ యొక్క జీవితాన్ని ఆ విధంగా మలుచుకోండి అని చెప్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? బావున్నాయా ఈరోజు పాయింట్స్? మరి మనకి ఇంత అద్భుతమైన పాయింట్స్ మనకందించినటువంటి షన్మియో మసూనో గారికి మరొక్కసారి మన యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాము. థాంక్ యూ.